రాత్రికాల సమయంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ మధ్యలో ఒక 4 సంవత్సరాలు మరి ఈ సేవ పరిచర్య జరిపించినందుకు మరి దేవుడు ఇచ్చిన సమయమని మరి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న మీరందరూ కూడా యవనస్తులు మరి ప్రతి విషయంలో కూడా మాకు ప్రతిరోజు తోడుగా ఉన్నారు. దేవుని ప్రేమను బట్టి మరి ఎన్నో రకాలుగా మరి మీరు సహకరించినారు. అందుని బట్టి మీకు అందరికీ పేరు వలసిన నేను మా కుటుంబ పక్షంగా మరి మీకు అందరికీ వందనాలు మరి తెలియజేస్తున్నాను. అలాగే మరి మీరు చిన్నవాళ్ళైనా కూడా మరి పెద్ద ఆలోచన చేసి ఈ రాత్రి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. కాబట్టి మీరు చూపించినటువంటి ఈ ప్రేమను బట్టి మనసారా మరి నేను అభినందిస్తూ చాలా కృతజ్ఞతలు మీకు అందరికీ పేరు వస్తాం మరి తెలియజేస్తున్నాను. అట్లాగే మరి మిమ్మల్ని అప్పుడప్పుడు ఏమైనా మరి చిన్నోళ్ళు కాబట్టి ఏమైనా పొరపాటు చేస్తే మేము గద్దించి ఉండవచ్చు. కాబట్టి మీరు మన్నించాలని మరి తెలియజేస్తున్నాను. కొన్ని ఏవైనా పొరపాట్లు జరుగుతున్నప్పుడు గద్దించినప్పుడు మీరు మన్నించాలి. అది మీ మంచి గురించో లేదా మన మంచి గురించో మరి తెలియజేస్తుండవచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా మంచి ప్రేమ చూపించినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ మరి మేము ఎక్కడున్నా మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. మరి ఇక్కడ ఉన్న మరి శాంతన్న, అలాగే పద్మన్న, అలాగే డి శ్రీన్ గారు, ఆయమలన్న, మరి ప్రశాంత్, అదే ఇంకా మరి వినాయక్, యోహాన్, ముఖ్యంగా యోహాన్, అలాగే మరి కిరణ్ దాసు,
ఉదయ కిరణ్, చిన్న పిల్లలు ఆపాయ, అదేవిధంగా సుశాంత్, ఉదయకి, రిప్కా, అదేవిధంగా కీర్తి, సుధా ప్రేసిన, మరి దీపిక, వీళ్ళందరినీ మరి వదిలి వెళ్ళడం చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఎన్ని రోజులున్నా పోవాల్సిందే కదా. ఇప్పుడు 4 years అయినా రేపు ఇంకో ఇయర్ అయినా ట్రాన్స్ఫర్ కావాల్సిందే. ఇట్లా ఎంతోమంది హైదరాబాద్ మీరు చూసారు కదా. కాబట్టి ఇట్లా మేము వెళ్తుంటాం వస్తుంటాం. కానీ ఎక్కడ వెళ్ళినా మరి వీళ్ళనైతే మేము మర్చిపోము. మీరు చిన్నవారైనా అంత పెద్ద బహుమతి తెచ్చారు, మేమైతే ఊహించలేదు కదా. మీరు చాలా పెద్ద బహుమతి తెచ్చారు, యూత్ పిల్లలేనా. కాబట్టి మేము ఏడున్నా రండి కదా. పైన ఉంటాం, ఎక్కడున్నా మీరు మా దగ్గరికి రావచ్చు. అప్పుడప్పుడు మాతో పాటు కూడా మీరు మీ యొక్క వ్యక్తిగత విషయాన్ని మరి తెలియజేయచ్చు. ఓకేనా. మీ అందరికీ కూడా వందనాలు. ఎవరైనా మీరు కూడా మనం మాట్లాడుతుంటే మాట్లాడవచ్చు, లేదంటే గారు, అమ్మగారు, పాప, అంకని, మరి ఇంకొక చిన్న పాప వెళ్ళాము. వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకెంత ప్రార్థన జరిగింది, ఎక్కడ ఏం జరిగింది అనేది మనం నేను అది కావాలి. అది లేకపోతే సాక్ష్యం లేకుండా ఈ విషయం ఏంటంటే అయ్యగారు వచ్చి నుంచి ఇక్కడ బాత్రూమ్లు కట్టడం జరిగింది. అయ్యగారు వాళ్ళని మళ్ళీ ఇంకోటి బోరు వేయడం జరిగింది. అయ్యగారు ద్వారానే ఇళ్ళలు వేయడం జరిగింది. చాలా పనులు అయింది అయ్యగారు ద్వారా. ఎందుకు ఇప్పుడు నేను దేవుడిని నమ్ముకున్నప్పటి నుంచి కూడా 50 రోజుల ఉపవాసం, 50 రోజుల ప్రార్థన పెట్టాను. నేను ఇక్కడ 100 రోజుల ప్రార్థన పెట్టాను, 30 రోజుల ప్రార్థన, 25 రోజుల ప్రార్థన. ఇట్లా ప్రార్థనలు పెట్టుకుంటా పిల్లలను అందరినీ సమకూర్చుకుంటూ సంఘంను కూడా నాకు సమకూర్చుకుంటా జరపడం జరిగింది. ఎందుకంటే ఒక్కరు కూడా తప్పిపోకూడదు అనేది ప్రార్థనలో ఏముంది అనేది నేర్పడం జరిగింది. అమ్మగారు కానీ అయ్యగారు కానీ నేర్పడం జరిగింది. అదే ప్రకారంగా ప్రార్థన చేస్తే ఇట్లా కార్యాలు జరుగుతాయని కూడా అయ్యగారు ఎంతో ఆయన సేవ మన దగ్గర ఎంతగానో జరిగింది. మరి అయ్యగారు మనతో ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాడు, ఉండి పౌడిపల్లికి వెళ్తుంది. కానీ నేనేమనుకున్నానంటే మొన్న అనుకున్నాను, నా సొంత నిర్ణయం ఏమనుకున్నానంటే అయ్యగారు ఎక్కడ ఉంటే అక్కడ మాత్రం ఆశీర్వదింపబడుతుంది అనేది నా మనస్తత్వం కలిగింది. అయితే ఎందుకంటే ఎందుకు ఆశీర్వదింపబడుతుంది అని ఇక్కడ కొన్ని జరిగినాయి కాబట్టి ఎంతోమంది వచ్చుడు నాకంటే కొంతమంది రావచ్చు. ఇప్పుడు రెడ్వరాయ గారు ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడికి వస్తున్నా కాబట్టి ఇక అప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళు పోయినాక ఈ అయ్యగారు వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అనేది నేను చూసిన కావాలి. దానికోసం మరి వాళ్ళు ఎంతో ప్రయాసపడతారు. ఎన్ని గంటలకు అయ్యగారు పొద్దున వెళ్ళిందంటే మళ్ళా ఇంటి పేరుకు వచ్చిందాక ఇక్కడ అమ్మగారు అట్లా ఎవరు నడిపేది, ఎవరు ఏ అయ్యగారు కూడా వచ్చిన వాళ్ళు ఎవరైనా నడిపించినా, ఇప్పుడు మీరు చూసిన కట్టుకున్నా నడిపించినా ఎవరు నడిపేది కదా. కాకపోతే నువ్వు అయ్యగారు వచ్చిండు అట్లా నడిచింది కదా. మరి అయ్యగారు ఎంతో ప్రయాసపడు, ఎంతగానో వాక్యంలో మనల్ని నడిపించిండు. అయ్యగారి పడి మనల్ని తోడుకెళ్ళాడు. మనం ఎంతగానో ఎంత నడవాలని కూడా మనం నేర్చుకుంటున్నాం. 40 రోజులు ఉపవాస ప్రార్థన ఇక్కడే ఉంది, ఇక్కడే మేము చూసినాము. వాళ్ళు ఏం చేసి గుర్తు నచ్చినట్టు మళ్ళా అందరూ వచ్చిన దాకా మళ్ళా ప్రార్థన పరకు ఇప్పుడు వాళ్ళు పోతున్న వాళ్ళ నుంచి అయితే మీరు ఇక్కడ మొత్తం తక్కువైపోతుంది. నా మనసు తెలుసు, ఎందుకంటే వాళ్ళు తక్కువ వెళ్ళిపోయినట్టే నా మనసు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొద్దిగా నేను దూరం అయ్యే వస్తున్నాను. ఎందుకు వాళ్ళు ఏమన్నా అనుకోని, కానీ వాళ్ళు వెళ్ళిపోయారంటే నాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎనీ టైం వాళ్ళ దగ్గర ఉన్నాయి.
అది నాకు తెలుసు కాదు. నా మనసత్వం తెలుసు, బాగా మనసత్వం తెలుసు. అమ్మగారు అయితే నేను ఎప్పుడు తిన్నానో నాకు అర్థం చూసింది. నిజంగా చెప్తున్నా, ఎప్పుడైనా వాళ్ళు ఇట్లా ఏది అనుకున్నా నేను తిన్నా. ప్రేమ 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 ఎక్కడ దొరుకుతుందా? నేను ఆ ప్రేమ నేను చూసిన అమ్మగారు. మంచి భోజనం ఎప్పుడైనా ఏది మస్క పండుపోయినామంటే తిన నన్ను అన్నం కనుకోవచ్చు నువ్వు లైఫ్, కానీ మా దగ్గర తినాలి. ఎవరు మన తోబుట్టిన వాళ్ళు కూడా మనకు అన్నం పెట్టుకో పెడతారా? చెప్తారు. మన తోబుట్టిన వాళ్ళు కూడా అన్నం పెడతారు. కానీ వాళ్ళు ఎన్నో ఎక్కడికెంచో మన దగ్గరకు వచ్చి మనం అంత ఆత్మీయత. నేను 40 రోజులు ఉపవాస ప్రాణం నుండి అన్నాను నీళ్ళు తాగా, నీళ్ళు ప్రత్యేకంగా నీళ్ళు నాకు పెట్టేవాడు. నేను 40 రోజులు ఉపవాస ప్రాణం, చాయ్ తాగాలి, నా బిస్కెట్ తినాలి. పొద్దుకి నేను ఎట్లా సాయంత్రం తింటాను అమ్మలో తెలుసు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఏదన్నా ఒకటి నా కోసం తయారు పండ్లు ఏదో ఒకటి రెడీ చేస్తారు. ఎందుకు అమ్మాయి పడినారు ఎందుకు ఎందుకు అంటున్నాను ఈరోజు? నేను ఎక్కడైనా చెప్పగలుగుతాను, ఎక్కడైనా చెప్పగలను. వాళ్ళు చేసింది నాకు తెలుసు కాబట్టి, వాళ్ళు ఏం చేసిండ్రో నాకు ఎంత చేసిండ్రో నాకు తెలుసు. నేను అట్లా జరగకుంటికి వచ్చేస్తాను. జరగాలంటే చాలా సేవ, చాలా సేవ. నేను వచ్చినప్పటి నుంచి ఇంత సేవ చేయలేదు, ఇంత ప్రార్థన చేయలేదు. నేను వచ్చినప్పుడు పాదయాత్ర ఎవరు పెట్టిరు? పాదయాత్ర ఎవరైనా పెట్టిరా? 3 సార్లు పాదయాత్ర పోయింది. ఎవరు పెట్టిరు? ఎవరైనా పెట్టిరా? పాదయాత్ర పెట్టిరా? ఎవరు పెట్టలేదు. మరి ఇంకా నడిపించండి ఆయన. మనం ఎన్నో నేర్పులు మనం నేర్చుకోవాలి, ఎల్లెన్ని నేర్చుకోవాలో అదంతా మనకు నేర్పిండి ఈ 4 సంవత్సరాలు. కానీ ఈరోజు అయ్యగారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కానీ అది మనం పాటించాలి. అది మనకు నేర్పింది మనం వదిలిపెట్టుకోవాలి. అది సాక్షిగా లెక్కనే ఉంచుకోవాలి. అలా నమ్మగారు ఉంటే దేవుడిగా మనం నడిపించుకుంటూ అనేది వాళ్ళు వెళ్ళినాక కూడా మనం గుర్తు చేస్తుంటేనే అది మనకు ఆశీర్వాదకరం. ఇక చక్కనంటే బాధ లేదంటే ఎక్కడైనా అల్లరిపిల్లగా చక్కని కోసం చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఇంట్లో ఏం గుర్తుందో చెప్పగలరు. ఎవరు ఇంకో రేపు ఉంటురా ఉంటురా ఎంత మంచిగా ఉంటేనే ఈరోజు ఇంతమంది తమ్ముడు పిల్లలు ఇంతమంది తమ్ముడు లేకపోతే ఇప్పుడు పాప ఉంది, చిన్న పాప ఉంది. వాళ్ళు ఎంత మంచిగా ఇప్పుడు పాపను చూసి బాబు రెడీ అయ్యి అక్కడ తయారు. వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడం, వాళ్ళు ఎట్లుండాలి, ఎక్కడ నడుచుకోవాలి, వాళ్ళకు ఒక చదువు కూడా నేర్పుతూ వస్తున్నారు. వాళ్ళు చెప్పారు 40 రోజులు ఉపవాస ప్రాంతంలో వాళ్ళు ఎప్పుడున్నారో కూడా పాప నేర్పి వాళ్ళు నేర్పగలరు. ఈ రోజు ఈ 4 సంవత్సరాలు చాలా ఎంత చెప్పినా తప్పే. ఎందుకంటే వాళ్ళు చేసింది ఎక్కువ కాదు, వాళ్ళు చేసింది శాతం. వాళ్ళ కోసం మనం ఎంత చెప్పుకున్నా అది తక్కువ. అమ్మా పిల్లలందరూ పరిచయం లేదు. నాకు ఫస్ట్ దాసి గారు పరిచయం, 10th క్లాస్ అనుకుంటా.
నేను ఈ ఊరికి రాగానే మొట్టమొదటిగా నాకు పరిచయం ఏంటంటే యోహాన్. అంటే నేను సండే రాకముందు ఒకరోజు అయ్యగారు మేము పిల్లలందరం వచ్చినామన్న, ఇట్లా జాయినింగ్ లెటర్ ఇద్దామని వచ్చినాం. ఆ రోజు నాకు యోహాన్ పరిచయం పెట్టి సైకిల్ మీద వచ్చి థమ్స్అప్ తీసుకొచ్చి అప్పుడు ఫస్ట్ యోహాన్ పరిచయం ఏంటి. యోహాను అదే రోజు ఇంకెవరు ప్రకాష్ కూడా అదే రోజు పరిచయం అయింది. ఆ తర్వాత సెకండ్ డే వచ్చినప్పుడు సండే రోజు పిల్లలందరూ పరిచయం అయింది. అది నేను సామాన్ తీసుకొచ్చినప్పుడు కూడా అందరూ కూడా హెల్ప్ చేసి, మేము రాకన్నా ముందే సున్నం వేసి పెట్టిన సున్నం కూడా వేసి పెట్టి కడిగి పెట్టి అన్నీ వేసి, ఇక మీతో ఉన్న ప్రేమ అసలు చాలా అద్భుతం. అన్న చెప్పింది కదా ఇప్పటిదాకా వీళ్ళు గొప్ప సేవ చేసి అసలు మేము 100%లో ఒక 20% కూడా చేయకపోవచ్చు. మేము అంటే అందరూ పర్ఫెక్ట్ కాదు కదన్నా, మాకు సాధ్యమైనంత మట్టుగా చేసినాం. అది దేవుడి ప్రేమను బట్టి, మీరు చూపించిన ప్రేమను బట్టి, మీరు మాతో ఉంటూ మాకు వెన్నంటే ఉంటూ ఎన్ని అవమానాలు వచ్చినా కానీ అమ్మ మీరు భయపడకండి మేము ఉన్నాం, వాళ్ళ మాట వెప్పు పట్టుకుంటారు అని చాలా మాకు ధైర్యాన్ని ఇస్తున్నట్టు అన్ని విధాలుగా. శాంతన్న, సీనన్న, పద్మన్న, ప్రశాంత్, దినాకర్, కిరణ్, యోహాన్, కిరణ్, దాసు, నాకు అన్నదమ్ము లేనందుకు నాకు తమ్ముళ్ళ వాళ్ళు కిరణ్, దినాకర్, ప్రశాంత్, యోహాన్. నాకైతే ప్రతి విషయంలో ఏ విషయం నేను చెప్పినా కూడా ఎప్పుడు కూడా కాదు అని చెప్పేవాళ్ళు ఎవ్వరు కూడా లేరు ఇక్కడ. నేను చెయ్యా అని చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. నా తమ్ముడు ఉంటే కూడా అంతా చేస్తున్నా చేయకపోదు నాకు అర్థం కాదు. కానీ మీరు నేను ఏదైనా పని చెప్పినప్పుడు యోహాన్ కానీ, దినాకర్ కానీ, ప్రశాంత్ కానీ, కిరణ్ కానీ, ఈ ఉదయ్ కిరణ్ కానీ, దాస్ కానీ, సీనన్న కానీ, పద్మన్న కానీ, ఎవరైనా సరే నేను రానమ్మా నేను చెయ్యమ్మా అని ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పలేదు. వాళ్ళ వ్యక్తిగత పని ఉంటేనే తప్ప ఎప్పుడు కూడా నేను రాను అని చెప్పలేదు అన్న. నాకైతే అన్న శాంతన్న ఏ పనున్నా అమ్మ మీరు ఏం భయపడకండి చేద్దాం. జాతర విషయంలో కూడా అన్న మీ సపోర్ట్కు చాలా వందనాలన్న. అసలు మేము ఈసారి మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఎట్లా జాతర చేస్తామో అనుకున్నాం, కానీ దేవుడి కార్యం ఘనంగా జరిగింది. అది మీ సపోర్ట్ వల్ల ముఖ్యంగా దేవుడు సపోర్ట్ చేసిండు. మీరు లేకపోయినా అన్న మీరు ఎట్లా సమకూర్చాలో అవన్నీ మీరు నేర్పించింది. మీ సపోర్ట్ ఎప్పటికి కూడా అది అమోఘం. వీళ్ళందరూ కూడా నాకు ప్రతి విషయంలో, నా సొంత విషయం, చర్చ విషయంలో కూడా నాకు తోడుగా అసలు నేను వీళ్ళ ప్రేమను మాటల్లో చెప్పలేనన్నా నాకు అంత బాగా సపోర్ట్ చేసింది. ఈ పిల్లలైతే వాళ్ళ అమ్మల కంటే ఎక్కువగా నాకు ప్రేమించి ఎప్పుడు కూడా ప్రేమిస్తారు. ఎప్పటికి కూడా మీకు ఏ విషయంలో అయినా అమ్మ ఇట్లున్నా అమ్మ దగ్గరికి రావాలంటే మీ అమ్మ వాళ్ళతో మాట్లాడడానికి కూడా వేసుకుంటాను. మీరు ఎప్పుడు కూడా మాకెవరు లేరు, మాకెవరు మాట్లాడటం లేరు అని అనుకోడు. నేనున్నా అయ్యారు మేము అంతా ఉన్నాం. అందులో ఒక అమ్మలాగా అయ్యలు అసలు అయ్యతో అయితే మీరు అందరూ ఎంత వస్తుంది కదా అక్క. మేము ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ చేసినా, ఎప్పుడైనా మా మాటల ద్వారా మీరు ఎప్పుడైనా బాధపడ్డా అందరికీ సారీ. మళ్ళీ ప్రేమ ఇట్లా నేను పొందలేకపోతానేమో, లేకుండా అయితే నేను ఇక్కడ రేపు నైట్ అయితే ఇక్కడ ఉంటాం వెళ్ళిపోతాం. మీరందరూ ఈ 4 ఏళ్ళు మాకు సహకరించి మాకు తోడుగా ఉంటూ అన్ని విషయాల్లో మాకు సహాయం చేసిన దానికి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి పేరు పేరు అందరూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ప్రశాంత్, దినాకర్, అన్న హైమర్ కూడా నాకు హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ హైమర్.